మాకైతే ఏం లేదు. చేసింది ఏం లేదంటారా? ఇక్కడ ఏం చేసిన మొన్న సీఎం వచ్చిపోయినప్పుడు కూడా చేసింది ఏం లేదు. అన్ని ఇల్లు మునిగిపోయినాయి, చాలా ఇల్లు కూలిపోయినాయి తప్ప ఇంకేం పట్టించుకోలేదు. కాదన్న, ఓట్లకు వచ్చినప్పుడు మరి ఇవన్నీ అడగరా మీరు? ఈ ఓట్లకు వచ్చినప్పుడు ఎవరు అడుగుతారమ్మా? ఎవరు అడగరు. ఏమన్నా అంటే మాకు పింఛన్ వస్తలేదు, అది వస్తలేదు, ఇది వస్తలేదు మాట తప్ప ఇంకేమనరు. అది ఇప్పుడు మా రేకులు ఇల్లు కూలిపోయినాక కూడా మేము ఇనుప రేకులు వేసుకొని బతున్నాము. నాకు ఇంత చూసిన వాళ్ళు చేసిన వాళ్ళు ఎవరు. సీఎం వచ్చిండు, చేసిండు, వచ్చి వెళ్ళిపోయాడు ఆయన. అందుకు ఏం లేదు అలా. ఈడ మీకు సంబంధించిన లోకల్ ఎమ్మెల్యే గానీ మీ దగ్గర మాకు వచ్చేసి తలసాన్ వచ్చేసి మాకు మంచి చేసినాం. తలసాన్ ఉన్నప్పుడు అయితే మాకు వెరీ గుడ్. అంటే బీఆర్ఎస్ పార్టీ కాబట్టి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మాకు బాగా చేసినాం. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరు? ఇక్కడ వచ్చేసి కోటా దిలీమా అనుకుంటాము. కోటా దిలీమా అనుకుంటాం. ఓకే, అంటే మీ దగ్గరికి అంటే ప్రజల్లోకి తక్కువ వస్తుంటారా? ఆమె ఏరకు సక్క రా ఇంకా. ఒకసారి మొన్న ఇందిరమ్మ ఇల్లు అని చెప్పి వచ్చారు కదా, వచ్చినప్పుడు చాలా మందికి రాపించుకొని పోయారు. దొంగ ఫోటోలు తీపించుకున్నారు. అవి కమిషన్లు తిన్నారు వాళ్ళు. అంటే వాళ్ళ దగ్గరికి వాళ్ళ కింద పనిచేసే వాళ్ళు తిన్నారు. మేడం మంచిదే, మేడం చాలా మంచిది. ఫోన్ లో కూడా చేస్తారు. ఫోన్ మాడిపిస్తారు. కానీ ఏంటంటే చేస్తా ఆమె ఇట్లా వాళ్ళ దగ్గర పనిచేసే కుర్రోళ్ళు ఇట్లా ఫామ్లు అమ్ముకొని 2000 3000 ఫామ్లు అమ్ముకొని ఇట్లా చేసినాం. మేడం దాకా ఈ విషయాలు పోవు అంటారా? ఈ మేడం దాకా పోవు మేడం. పోయినా కానీ ఏం లాభం మేడం? పోయినా కానీ ఏం చేయలే మేడం అని చెప్పంటారు. సబ్జెక్ట్ అంతే. మరి ఇప్పుడు చేయలేదంటారు, ఓకే. మీకు ప్రజలకి ఏం సేవ చేయనప్పుడు రేపటి రోజున ఓటుకు వచ్చి అడిగినప్పుడు ఇప్పుడు మేము చెప్పినాం ఆల్రెడీ ఇట్లా చేస్తుంది మేడం, 2000 రూపాయలు అవుతుంది దానికి. అది ఇట్లా అందరు చాలా మంది కమిషన్ తీసుకుని పైసలు తీసుకుని అని చెప్పి అన్నాం. ఇంకోటి వచ్చేసి ప్లస్ ఏంది కులం సర్టిఫికేట్ అవి అయిపోయారంటే దానికి కూడా పైసలు తీసుకురు. అంతా తీసుకురు, పైసా తీసుకురు. తీసుకున్న తర్వాత తీసుకున్న తర్వాత ఇంకో అతను ఉన్నాడు అనమాట. ఇద్దరు ఉన్నారు అన్నమాట. ఒక లేడీ ఒక జెంట్స్ ఉన్నారు. వాళ్ళు ఏం చేసిరంటే నాకు ఫోన్ చేసి నాకు రాత్రి కూడా చేసి దమ్కి ఇచ్చారు. దమ్కి ఇస్తాడు మనం భయపడం. ఆల్రెడీ రాజేంద్ర సీజన్ గా మనం వాయిస్ కాడికి చేసి పంపించేసిన. ఆల్రెడీ ఈయన చంపేస్తా తర్వాత అది అని మాట్లాడిన. కానీ నువ్వేమనే చేసుకో, నాకు అయ్యేది ఏం లేదు. అసలు ప్రజలకి ప్రభుత్వం తరఫున అసలు ఏమన్నా అంటే ప్రయోజనం ఉందంటారా? ఏ ప్రభుత్వం అయినా కానీ మేడం ప్రస్తుతానికి అయితేనేమో ఈ ఏరియాని కాదు ఇక్కడ అని కానీ మరి ప్రస్తుతానికి అయితే ఏం లేదు మేడం. రేషన్ బియ్యం అంటున్నారు. రేషన్ బియ్యం కాడ పోతే మొత్తం అవి సన్న బియ్యం అంటున్నాం మొత్తం నూకలు పోస్తారు. అంతే తప్ప ఏం లేదు. రేషన్ షాప్ కూడా మొత్తుకుంటున్నారు. ఏం చేస్తారు? ప్రభుత్వం తీరు నుండి ప్రజలు తీరు అంతే. ఆ కరెంట్ బిల్ అన్నాడు. కరెంట్ బిల్ మంత్లీ బిల్ వేసిపోతుంది. మళ్ళీ ఇప్పుడు ఏం చేయాలి? బిల్లు ఇల్లు చూస్తారా చూడండి. ఎట్లా ఈ విధంగా ప్రజలు ఎంతకాలం అని చూస్తా ఉండాలి? అంటే ఏ పార్టీ ప్రభుత్వం వచ్చినప్పటికీ కూడా ఇదే పరిస్థితి అయితే ఎట్లా? ఎంతకాలం? అదే మేడం, మేము కూడా ఏంటంటే మేము కూడా వచ్చేసి ఇప్పుడు బుద్ధానగర్ అని చెప్పేసి దీనికి పేరు పెట్టుకున్నాము. సీఎం పిలిపించింది మేమే. ఇది మొత్తం బిల్లు మొత్తం ఇంతవరకు నిండినాయి. నీళ్ళు మొత్తం ఇళ్ళని మునిగిపోయినాయి. మా ఇల్లు కూడా మొత్తం టీవీలు మొత్తం పోయినాయి. అన్ని పోయినాయి. కానీ ఇంతవరకు పట్టించుకున్నటోడే లేడు. దేవుందయా ఈసారి ఎవరు వచ్చినప్పుడు గట్టిగా ఓటు బలం ఏంటో తెలుసా మీకు? మేడం ఓటుకు చాలా బలం ఉంది మేడం. కానీ ఇక్కడ ఏంటంటే తెలుసా మేడం, లంచాలు పైసలు ఇస్తే ఓటేస్తాం అంతవరకే. తర్వాత వాళ్ళకి గెలువని ఏమైనా చేసుకోవాలి అట్లుంది. మనం పని చేపించుకోవడం లేదు. సరే మనం రాత్రి వచ్చి 1000 రూపాయలు 2000 వాళ్ళు ఇస్తారు. 1000 రూపాయలు 2000 అంతే. 5 సంవత్సరాల పరిపాలనకి 5 సంవత్సరాలు అంటే రెగ్యులర్ మళ్ళీ తిరుగుతూ ఉంటారు కదా మేడం. మళ్ళీ బైక్ల పైన తిరుగుతూ ఉంటారు కదా, ర్యాలీ అని చెప్పేసి అవి అలాగ ఇస్తారు. మళ్ళీ ఈ పెట్రోల్ పైసా అలాగ ఇస్తారు. ఫుడ్ కూడా వాళ్ళదే మేడం. ప్రజలని రాజకీయంగా ప్రభుత్వాలు వాడుకుంటున్నాయి అని చెప్తున్నారు. అంతే మేడం. అదేనా? అంతే మేడం. సరిత ప్రభుత్వం కాదు మేడం అది. కానీ ఏంటంటే వీళ్ళు చేస్తున్నారు. మేమైతే ఒక గ్రూప్ మెయింటైన్ చేస్తున్నాం మేడం. బుద్ధనగర్ గ్రూప్ అని చెప్పేసి అది పెట్టాను చూడండి. కావాలంటే బుద్ధనగర్ అని చెప్పేసి బుద్ధుని పెట్టేది ఫోటో ఈరోజు ఇప్పుడే పెట్టా. అది ఏంటంటే మా అన్న వచ్చేసి ఆఫీస్ లో వర్క్ చేస్తాడు, ప్రెసిడెంట్ సాబ్. జనరల్ సెక్రటరీ.